శ్రీ వాసవి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ సెంటర్ను ఘనంగా ప్రారంభించారు. రిచ్ గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లింగుంట్ల రమేష్ నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ సెంటర్ను ప్రారంభించారు. శ్రీ వాసవి సేవా ఫౌండేషన్ ఫౌండర్ సుబ్బారావు మాట్లాడుతూ సమాజంలోని అవసరమైన వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా పూర్తిగా సేవా దృక్పథంతో ఈ రీహాబిలిటేషన్ సెంటర్ను నడపనున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రమాదాల వల్ల గాయపడిన వారు, వృద్ధులు, స్ట్రోక్ బాధితులు, శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన రిచ్ గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ లింగుంట్ల రమేష్ నాథ్ మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. శ్రీ వాసవి సేవా ఫౌండేషన్ అందిస్తున్న సేవలను ప్రోత్సహిస్తూ ఆయన 1 లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, సేవా సంస్థ సభ్యులు, వైద్య నిపుణులు, కాలనీ నివాసులు పాల్గొని కేంద్రం ప్రారంభాన్ని స్వాగతించారు. ఈ రీహాబిలిటేషన్ సెంటర్ ద్వారా తిరుపతి ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఫిజియోథెరపీ సేవలు అందుబాటులోకి రానున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఫిజియోథెరపీ సెంటర్ను ఆడిటర్ సుబ్బారావు గారు ఎంతో అంకితభావంతో సేవ చేయాలని, వారి కుటుంబంలో ఒకరికి ఈ విధంగా బాధ వస్తే అది చూసి కృంగిపోకుండా మానసికంగా ఎంతో ధైర్యం తెచ్చుకొని దీన్ని చేసి మిగతా వారికి సేవ చేసి ఆదుకోవాలని ఫిజియోథెరపిస్ట్ రాజశేఖర్ అండతో దీన్ని ప్రారంభించడము ఎంతో సంతోషం. పవిత్ర వైద్య సేవలో భాగంగా ఫిజియోథెరపీ కూడా ఎన్నో శారీరక రుగ్మతలను, మానసిక రుగ్మతలను బాగు చేస్తోంది. మా వీధిలో ఇలాంటి ఫిజియోథెరపీ యూనిట్ రావడం చాలా సంతోషకరమైనది. ఎందుకంటే మన గర్భిణీ స్త్రీలకు ఉపయోగించుకోవచ్చు. అడ్వాన్స్డ్ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్, క్యాన్సర్ పేషెంట్లు కానీ సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ వచ్చిన వాళ్ళంటే ఈ వీధిలోనే ఇంకా నిష్ణాతులైన ఫిజిషియన్స్, సర్జన్స్ అందరూ ఉన్నారు. వాళ్ళు కూడా వీళ్ళ సేవలను ఉపయోగించుకొని ప్రజలందరికీ ఉపయోగపడుతుందని మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నేను ఒక అంకితభావంతో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించాను. దానికి మన డాక్టర్ రమేష్ నాథ్ గారు బాగా సపోర్ట్ చేశారు. నాకు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా కూడా బాగా హెల్ప్ఫుల్గా నన్ను ముందు ఉండి నడిపించేదానికి ఆయన ఫుల్ సపోర్ట్ ఇస్తామని చెప్పినందువలన ఒక ధైర్యంగా ఈ కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. భవిష్యత్తులో చాలామందికి సేవ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించాము.